before class we discussed about that Galen is a physiologist and two types of the veins are present in a those of sensation, those of actions and మనం before class discuss చేయడం జరిగింది. Okay, now today we are discuss about the structure of nerve cell. Structure of nerve cell లో వచ్చేటప్పటికి each nerve cell have a three parts are present. Each nerve cell has three parts are present. Three parts are present. Each nerve cell have a three parts are present. One is the cell body. Second one is the axon. And third one is the dendrites. Very important for the 4 marks question. Okay. Each nerve cell has a three parts are present. One is the cell body and second one is the axon and third one is the dendrites. Okay, now draw the diagram. We will draw the small diagram only because we are not space. Don't make noise. ఇలా డెండ్రైట్స్ అనేవి ఎంతైనా మనం యూజ్ చేసుకోవచ్చు. కాకపోతే మనం మామూలు సింపుల్గా వేసేస్తున్నాను ఈ డయాగ్రామ్. న్యూక్లియస్, సెల్ బాడీ, యాక్సాన్, డెండ్రైట్స్, నోడ్స్ ఆఫ్ Ranvier, myelin sheath, axon terminus, nodes of Ranvier. నేను ఫ్యాటీ మెటీరియల్స్ అండ్ స్కానింగ్ సెల్స్ అనేవి ఉంటాయి. ఇది అవసరం అయితే మనం చెప్తున్నాము. గ్రామ్స్. Okay, each nerve cell consists of a three parts are present. Why are you laughing? Don't laugh anyone in class. Each nerve cell consists of a three parts are present. One is the cell body and second one is the axon and third one is the dendrites. Okay, each nerve cell have a prominent nucleus are present. Each nerve cell has a prominent nucleus. అంటే ప్రతి nerve cell లో వచ్చేసి మనకి కేంద్రకం అనేది one of the important. Each nerve cell has a prominent nucleus are present. Okay, write down the writing notes. Each nerve cell has prominent nucleus are present. Prominent nucleus are present. And there are fine projections, mainly two types. There are fine projections, mainly two types extending from the
extending from the cell body of the nerve cell. The small projections of dendrites while along with the different parts of our body called axon. Body is called axon. Okay. Sima, each nerve cell has a prominent nucleus or present. ప్రతి నర్వ్ సెల్లో వచ్చేటప్పటికి మనకి ఒక కేంద్రకం అనేది ఉండడం అనేది వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నర్వ్ సెల్ అనగానే దానిలో కేంద్రకం అనేది న్యూక్లియస్ అనేది ప్రజెంట్ అయి ఉంటుంది అనేది మనకు ఐడియా ఉండాలి. ద ఈచ్ నర్వ్ సెల్ హ్యాస్ ఏ ప్రామినెంట్ న్యూక్లియస్ ఆర్ ప్రజెంట్ అండ్ ద న్యూక్లియస్ హ్యావ్ ఏ సమ్ నిస్టల్ గ్రాన్యూల్స్, సమ్ గ్రాన్యూల్ లైక్ స్ట్రక్చర్స్ ఆర్ ప్రజెంట్. అంటే మనకి ఈ దీనిలో వచ్చేటప్పటికి ఈ కేంద్రకం చుట్టూతా, ఈ న్యూక్లియస్ చుట్టూతా కూడా కొన్ని స్మాల్ ఫింగర్ లైక్ ప్రొజెక్షన్స్ అనేవి ఉంటాయి. అంటే స్మాల్ స్ట్రక్చర్ లాగా, ఒక డాట్ లైక్ స్ట్రక్చర్ లాగా మనకు ఉండడం అనేది జరుగుతుంది. అంటే ఈ న్యూక్లియస్ చుట్టూతా కూడా కొన్ని గ్రాన్యూల్ లైక్ స్ట్రక్చర్స్, గ్రాన్యూల్ అంటే చిన్న చిన్న రాడ్లు లాంటివి, సమ్ గ్రాన్యూల్ లైక్ స్ట్రక్చర్స్ ఆర్ ప్రజెంట్. దట్ ఈజ్ ఆల్సో కాల్డ్ నిస్సల్ గ్రాన్యూల్స్. వాటిని ఏమని పిలుస్తారంటే నిస్సల్ గ్రాన్యూల్స్ అనేటువంటి పేరుతో పిలుస్తారు. అంటే న్యూక్లియస్ సరౌండింగ్ హ్యాస్ ఏ సమ్ గ్రాన్యూల్ లైక్ స్ట్రక్చర్స్ ఆర్ ప్రజెంట్. దట్ ఈజ్ ఆల్సో కాల్డ్ నిస్సల్ గ్రాన్యూల్స్. ఈ కేంద్రకం చుట్టూతా కూడా మనకి ఈ సెల్ బాడీ, దిస్ ఇస్ ద సెల్ బాడీ, ఇదంతా మనకి సెల్ బాడీ, ఇది యాక్సాన్ పార్ట్. ఓకే, ఈ సెల్ బాడీలో వచ్చేటప్పటికి మనకి ఈచ్ నర్వ్ సెల్ హ్యాస్ ఏ 3 పార్ట్స్ ఉంటాయని చెప్పుకున్నాం. సెల్ బాడీ, యాక్సాన్, డెండ్రైట్స్ అని చెప్పుకున్నాం. అయితే సెల్ బాడీలో వచ్చేటప్పటికి వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఫర్ ద nucleus, prominent nucleus are present. The nucleus surrounding has some granule-like structures are present. That is also called as Nissal granules. వాటిని మనం Nissal granules అనే పేరుతో పిలుస్తాం. అంటే కేంద్రకం చుట్టూతా కూడా కొన్ని నిస్సల్ కణికలు అనేటువంటివి తెలుగులో కూడా ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఎనిబడి హ్యావ్ డౌట్స్? ఏమైనా ప్రాబ్లం ఉందో? ఓకే, ఈ కేంద్రకం చుట్టూతా కూడా మనకి కొన్ని డాట్స్ లాగా మనకి కొన్ని కణికలు అనేవి ఉండడం అనేది జరుగుతుంది. వాటిని నిస్సల్ కణికలు అనేటువంటి పేరుతో పిలుస్తారు. వాటిని నిస్సల్ గ్రాన్యూల్స్ అనేటువంటి పేరుతో పిలవడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ మనకి దేర్ ఆర్ 5 ప్రొజెక్షన్స్, మెయిన్లీ 2 టైప్స్. దీనిలో వచ్చేటికి ఇక్కడ నుంచి మనకు విడగొట్టబడతాయి. దేర్ ఆర్ ద 5 ప్రొజెక్షన్స్ మెయిన్లీ ఆఫ్ ద సెల్ బాడీ అండ్ యాక్సాన్. ఓకే, ఇక్కడ చూసారా మీరు? ఇక్కడ నుంచి మనకి దేర్ ఆర్ ద 5 ప్రొజెక్షన్స్, 2 ప్రొజెక్షన్స్ వస్తాయి. ఏంటి 2 ప్రొజెక్షన్స్ ఆర్ ప్రజెంట్? 2 టైప్స్. వన్ ఈజ్ ద డెండ్రైట్స్ అండ్ సెకండ్ వన్ ఈజ్ ద యాక్సాన్. రెండుగా మనకి చేరడం అనేది జరుగుతుంది. నర్వ్ సెల్లో వచ్చేటప్పటికి మనకి వన్ ఈజ్ ద డెండ్రైట్స్. దేర్ ఆర్ 5 ప్రొజెక్షన్స్, మెయిన్లీ 2 టైప్స్. వన్ ఈజ్ ద సెల్ బాడీ ఆఫ్ ద నర్వ్ సెల్. ఒకటేమో సెల్ బాడీ ఆఫ్ ద నర్వ్ సెల్లోకి వస్తుంది, అనదర్ వన్ వచ్చేసి యాక్సాన్లోకి రావడం అనేది జరుగుతుంది. ఓకే, అండర్స్టాండ్? And mainly there are 5 projections, mainly 2 types, extending from the cell body of the nerve cell and small projections of the dendrites while along with the different parts of body is called as a axon. Understand? That each nerve cell has a prominent nucleus are present, some granule-like structures are present. That is also called as a Nissal granules. Okay, there are 5 projections from the 2 types, mainly 2 types. One is the cell body of the nerve cell and extending from the small dendrites of the extending from the while along with the cell body of the axon. Second one వచ్చేటి యాక్సాన్ గా మనకి ఫామ్ అవడం అనేది జరుగుతుంది. అంటే 2 టైప్స్, 2 సెల్స్ గా మనకి విడగొట్టడం అనేది జరుగుతుంది. నర్వ్ సెల్ వచ్చేటికి వన్ ఏమో సెల్ బాడీగా ఫామ్ అవుతుంది, సెకండ్ వన్ వచ్చేటికి ఏమో యాక్సాన్ గా ఫామ్ అవుతుంది. ఓకే, the small projections of the dendrites while along with the prominent different parts of the body is called as a axon. ఈ బాడీలో వచ్చేసి మనకి డిఫరెంట్ పార్ట్స్ గా విడగొట్టడం అనేది జరుగుతుంది. దాన్ని యాక్సాన్ అనేటువంటి పేరుతో పిలవడం అనేది జరుగుతుంది. ఓకే, అండర్స్టాండ్? నెక్స్ట్ వన్ వచ్చేటప్పుడు చూడండి, the axon is surrounded by a one sheath is present. Okay, the axon is surrounded by a
one sheath is present, the sheath is also called insulatory sheath, that is also called myelin sheath. దాన్ని ఏమనిపిస్తారు అంటే మైలిన్ షీత్ అనేటువంటి పేరుతో పిలుస్తారు. అంటే నర్సరీ యొక్క యాక్సాన్ యొక్క పైభాగంలో ఒక షీత్ అనేది ఉందమ్మా. ఆ షీత్ ఏంటంటే షీత్ మీన్స్ ఒక పొర. ఆ పొర అనేది ఏర్పడడం అనేది జరిగింది. ఆ పొర అనేది మనకి ఎందుకు ఉపయోగపడుతుందమ్మా అంటే ఇన్సులేటరీ మీన్స్ వేడిని గ్రహించేటువంటి, ప్రొడ్యూస్ చేస్తూ ఉంటుంది, ఉష్ణాన్ని ప్రొడ్యూస్ చేస్తూ ఉంటుంది. ఆ షీత్ అనేది ఇన్సులేటరీ షీత్గా వర్క్ చేస్తూ ఉంటుంది అంట. దాన్ని ఏమని పిలుస్తాము అంటే మైలిన్ షీత్ అనేటువంటి పేరుతో పిలవడం జరుగుతుంది. దాన్ని మైలిన్ తొడుగు అనేటువంటి పేరుతో కూడా పిలవడం అనేది జరుగుతుంది. అంటే ఈ యాక్సాన్ యొక్క సర్ఫేస్, ద యాక్సాన్ ఈజ్ సరౌండెడ్ బై ఏ వన్ టైప్ ఆఫ్ ఏ షీత్ ఆర్ ప్రజెంట్, దట్ ఈజ్ ఆల్సో కాల్డ్ ఏ మైలిన్ షీత్. ఓకే, యాక్సాన్ ఈజ్ సరౌండెడ్ బై ఏ specialized sheath is present, sheath of the insulatory sheath is present, that is also called as myelin sheath. The sheath is intervals interpreted the regular intervals are present, called nodes of Ranvier. The myelin sheath is made up of a Schwann cells and fatty materials. Schwann cells and fatty materials. Axon not having the sheath or non-myelinated fibers. Axon not having the sheath. Non-myelinated fiber. Okay. Seema, the axon is surrounded by the specialized sheath is called as insulatory sheath, that is also called as a myelin sheath. దీని యొక్క ఈ యాక్సాన్ యొక్క సర్ఫేస్ లో ద యాక్సాన్ ఈజ్ సరౌండెడ్ బై ద మైలినేటెడ్ షీత్ ఈజ్ ప్రెజెంట్, దట్ ఈజ్ ఆల్సో కాల్డ్ ఇన్సులేటరీ షీత్ అండ్ మైలిన్ షీత్. ఈ మైలిన్ షీత్ లాగా వర్క్ చేస్తూ మనకి ఒక షీత్ అనేది ఉండడం అనేది జరుగుతుంది, ఒక పొరలాగా ఉండడం అనేది జరుగుతుంది. అది మనకి ఇన్సులేటరీ షీత్గా వర్క్ చేస్తుంది. దాన్ని మనం మైలిన్ తొడుగు అనేటువంటి పేరుతో పిలవడం జరుగుతుంది. ద షీత్ ఈజ్ regular intervals, interpreted the regular intervals are present, that is also called the nodes of Ranvier. అంటే ఇక్కడ చూడండి, ఈ షీత్ అనేది ఇలా ఫామ్ అయింది కదా, ఇట్లా మళ్ళీ ఇక్కడ నుంచి మళ్ళీ స్టాప్ అయ్యి మళ్ళీ ఇట్లా ఫామ్ అయింది. అంటే రెగ్యులర్ ఇంటర్వెల్స్, అంటే అక్కడక్కడ మనకు కొంచెం గ్యాప్ అనేది ఇవ్వడం అనేది జరిగింది. యాక్సాన్ యొక్క అప్పర్ సర్ఫేస్లో వచ్చేటప్పటికి కొంత గ్యాప్ అనేది, ఒక ఇంటర్వెల్ తర్వాత ఇంకొక ఇంటర్వెల్, ఇంటర్ప్రిటెడ్ ద రెగ్యులర్ ఇంటర్వెల్స్, అంటే వరుసనే మనకి ఇలా గ్యాప్ అనేది కొంచెం గ్యాప్ అనేది ఉండడం అనేది జరిగింది. దట్స్ వై ఆల్సో కాల్డ్ ది నోడ్స్ ఆఫ్ రాన్విర్. దాన్ని ఏమనిపిస్తారు అంటే నోడ్స్ ఆఫ్ రాన్విర్ అనేటువంటి పేరుతో పిలవడం అనేది జరుగుతుంది. అంటే యాక్సాన్ యొక్క షీత్, మైలిన్ షీత్ యొక్క ఇంటర్ప్రిటెడ్ ద రెగ్యులర్ ఇంటర్వెల్స్, ఇక్కడ రెగ్యులర్ ఇంటర్వెల్స్ అనేవి ఉన్నాయి, వాటిని మనం నోడ్స్ ఆఫ్ రాన్విర్ అనేటువంటి పేరుతో పిలవడం అనేది జరుగుతుంది. ఆ గ్యాప్స్ ని మనం నోడ్స్ ఆఫ్ రాన్విర్ అని పిలవడం జరుగుతుంది. ద మైలిన్ షీత్ ఈజ్ మేడప్ ఆఫ్ ఏ స్క్వాన్ సెల్స్ అండ్ ఫ్యాటీ మెటీరియల్స్. అంటే ఈ మైలిన్ షీత్ యొక్క పైభాగంలో, అంటే ఈ మైలిన్ షీత్ అనేది దేనితో తయారు చేయబడి ఉంటుందమ్మా అంటే స్క్వాన్ సెల్స్ అండ్ ఫ్యాటీ మెటీరియల్తో తయారు చేయబడి ఉంటుందన్న. అందువల్ల ఏమవుతుందంటే మనకి ఎక్కువగా ఉష్ణం అనేది ఇన్సులేటర్గా వర్క్ చేస్తూ ఉండడం అనేది జరుగుతుంది నర్వ్ సెల్ అనేటువంటిది. అయితే ద మైలిన్ షీత్ ఈజ్ మేడప్ ఆఫ్ ఏ స్క్వాన్ సెల్స్ అండ్ ఫ్యాటీ మెటీరియల్ ఆర్ ప్రజెంట్. స్క్వాన్ సెల్స్ అండ్ fatty materials are present. The axon not having the non-myelinated fibers. అయితే ఈ యాక్సాన్లో ఏవైతే
మైలినేటెడ్ అంటే మైలిన్ తోటి కనుక లేకపోతే వాటిని మైలినేటెడ్ నాన్ మైలినేటెడ్ ఫైబర్స్ అని, యాక్సాన్ యొక్క పైభాగంలో ఒక మైలిన్ షీత్ కనుక ఉంటే మైలినేటెడ్ షీత్ అనేటువంటి ఫైబర్ అనేటువంటి పేరుతో కూడా పిలవడం అనేది జరుగుతుందండి. ద నాసల్ బాడీ lies either next nasal body either lies either in our brain or spinal cord very close to the spinal cord, very close to the spinal cord, very close to the spinal cord in the region of the dorsal and ventral root ganglion, region of the dorsal and ventral of the root ganglion. ఓకే, ఈ నర్వ్ సెల్ బాడీ అనేటువంటిది ఎయిదర్ ఈ నర్వ్ సెల్ అనేది ఎక్కడ ఫామ్ అవుతుందంటే, ఇప్పుడు నర్వ్ సెల్ ఉందనుకున్నాం, నర్వ్ సెల్లో వచ్చేసి ప్రామినెంట్ న్యూక్లియస్ ఉంది, సమ్ గ్రాన్యులర్ స్ట్రక్చర్స్ ఉన్నాయి, వాటిని నెసల్ గ్రాన్యులర్స్ అనుకున్నాం. వాటిని సెల్ బాడీ అనేది 2 టైప్స్ ఆఫ్ ప్రొడక్షన్ ప్రొడ్యూస్ చేస్తుందన్న ఒక సెల్ బాడీ. ఎనదర్ వన్ వచ్చి యాక్సాన్ అనుకున్నాం. యాక్సాన్ ఇస్ కవర్డ్ బై సరౌండెడ్ బై ద ఇన్సులేటరీ షీత్ ఆర్ ప్రెజెంట్, దట్ ఈస్ ఆల్సో మనకి మైలిన్ షీత్ అన్న. ద మైలిన్ షీత్ హ్యావ్ ఏ ఇంటర్ప్రిటెడ్ ద నోడ్స్ ఆఫ్ ట్రాన్సిట్, సమ్ రెగ్యులర్ ఇంటర్వెల్స్ ఆర్ ప్రెజెంట్, దట్ ఈస్ ఆల్సో మనకి నోడ్స్ ఆఫ్ ట్రాన్సిట్ అన్న. ద మైలిన్ షీత్ ఈస్ మేడ్ అప్ ఆఫ్ స్పానింగ్ సెల్స్ అండ్ ఫ్యాటీ మెటీరియల్స్ అన్న, దట్ ఈస్ ఆల్సో కాల్డ్ అదే. ఇంతవరకు ఓకే, వెల్ అంటాం. నెక్స్ట్ వన్ వచ్చేటికి అసలు నర్వ్ సెల్ ఎక్కడ నుంచి ప్రొడ్యూస్ అవుతుంది, హౌ ఇస్ ఇట్ ఫార్మ్డ్ ఫర్ ద నర్వ్ సెల్. నర్వ్ సెల్ ఎక్కడ నుంచి ప్రొడ్యూస్ అవుతుందని ఎవరికైనా డౌట్ వస్తుంది. నర్వ్ సెల్ ఆర్ ప్రొడ్యూస్డ్ ఇన్ ఏ బ్రెయిన్, ఓకే, ఆర్ ఏ స్పైనల్ కార్డ్. నర్వ్ సెల్ అనేటువంటిది బ్రెయిన్ నుంచి ఫామ్ అవ్వచ్చు లేదా స్పైనల్ కార్డ్ నుంచి ఫామ్ అవ్వచ్చు. నర్వ్ సెల్ ఆర్ ఫార్మ్డ్ ఇన్ ఏ బ్రెయిన్ అండ్ ఏ స్పైనల్ కార్డ్. స్పైనల్ కార్డ్ మీన్స్ వెన్నుపాము. మనకి ఇక్కడ 33 pairs ఆఫ్ సెల్స్ ఆర్ ప్రెజెంట్ అని చెప్పుకున్నాం కదా, ఆ 33 pairsని ప్రొడ్యూస్ చేసే దాన్ని మనం ఏమనుకుంటాం అంటే స్పైనల్ కార్డ్ అంటాం. ఈ స్పైనల్ కార్డ్ నుంచి అయినా నర్వ్ సెల్ ప్రొడ్యూస్ అవ్వచ్చు, లేకపోతే బ్రెయిన్ నుంచి అయినా స్పైనల్ కార్డ్ అనేది నర్వ్ సెల్ అనేది ప్రొడ్యూస్ అవ్వడం అనేది జరుగుతుంది. అంటే ఈ నర్వ్ సెల్ అనేది మెదడు నుంచి కానీ లేదా వెన్నుపాము నుంచి కానీ ప్రొడ్యూస్ అవ్వడం జరుగుతుంది. వెరీ క్లోజ్ టు ద స్పైనల్ కార్డ్. ఎక్కువగా ఎక్కడి నుంచి ప్రొడ్యూస్ అవుతుందమ్మా అంటే వెన్నుపాము నుంచి ప్రొడ్యూస్ అవ్వడం అనేది జరుగుతుంది. ఈ వెన్నుపాములోని ఎక్కడి నుంచి ప్రొడ్యూస్ అవుతుందంటే రీజన్ ఆఫ్ ద డోర్సల్ ఆఫ్ ద వెంట్రికల్ రూట్ గ్యాంగ్లియన్. ఆ రూట్ గ్యాంగ్లియన్ అంటే ఆ వెన్నుపాము యొక్క మొదలు నుంచి మనకి ఈ నర్వ్ సెల్ అనేది ప్రొడ్యూస్ అవ్వడం అనేది జరుగుతుంది. ఓకే, అండర్స్టాండ్, దిస్ ఇస్ ద స్ట్రక్చర్ ఆఫ్ ద నర్వ్ సెల్ యొక్క స్ట్రక్చర్. ఇంతవరకు స్ట్రక్చర్ ఆఫ్ ద నర్వ్ సెల్. అయితే వన్స్ అగైన్ రిపీటెడ్ గా ఈచ్ నర్వ్ సెల్ has a prominent nucleus and some granular structures are present, that is also called as a Nissl granules. Okay, the Nissl granules దీనిలో వచ్చి కేంద్రకం అనేది ఉంటుంది. కేంద్రకం చుట్టూ కూడా కొన్ని గ్రాన్యులర్ స్ట్రక్చర్స్ అనేవి కణికల లాంటి నిర్మాణాలు కలిగి ఉండడం అనేది జరుగుతుంది. వాటిని Nissl granules అనే పేరుతో పిలవడం జరుగుతుంది. ఇట్ ఈస్ ఏ నెక్స్ట్ వన్ వచ్చేటప్పటికి దేర్ ఆర్ ఏ ఫైన్ ప్రొజెక్షన్స్ ఆఫ్ ప్రజెంట్ మెయిన్లీ 2 types. వన్ ఇస్ ద సెల్ బాడీ ఆఫ్ ద నర్వ్ సెల్. దీని నుంచి ఫైన్ ప్రొజెక్షన్స్ అనేవి ప్రొడ్యూస్ అవ్వడం అనేది జరుగుతుంది. ఈ ఫైన్ ప్రొజెక్షన్స్ అనేవి మనకి సెల్ బాడీని ప్రొడ్యూస్ చేస్తుంటాయి. సెల్ బాడీని ప్రొడ్యూస్ చేస్తారు, సెల్ బాడీ ఆఫ్ ద నర్వ్ సెల్ని ప్రొడ్యూస్ చేస్తుంది. నెక్స్ట్ వన్ వచ్చేటప్పటికి ద స్మాల్ ప్రొజెక్షన్స్ ఆర్ ద స్మాల్ డెండ్రైట్స్ ఆఫ్ ప్రజెంట్ ఇన్ ఏ ద వైల్ అలాంగ్ విత్ ద axon ఆర్ ప్రజెంట్. The axon have a covered by one sheath is present, that is also called as a insulatory sheath, that is also called as a myelin sheath. దాన్ని myelin sheath అనేటువంటి పేరుతో పిలుస్తారు. The myelin sheath is the sheath is interpreted the regular intervals of present, that is also called as a nodes of Ranvill. The myelin sheath is made up of some fatty materials or squamous cells are present, squamous cells. The myelin sheath is covered by myelin sheath is made up of squamous cells and fatty materials are present, that is also called as squamous cells and fatty materials. Fatty materials are present. The axon terminals are present. Nerve cell అనేది పర్ఫెక్ట్ పోర్షన్ అనేది మనకి ఇవ్వడానికి axon terminals అనేవి మనకి యూజ్ అవుతూ ఉండడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ మనకి that sheath is intervals are called a nodes of Ranvill. The myelin sheath is made up of squamous cells and fatty materials. Axon not having the non-myelinated fibers. Axon కనుక
మైలినేటెడ్ ఫైబర్ కనుక లేకపోతే దాన్ని నాన్ మైలినేటెడ్ ఫైబర్ అని, ఉంటే కనుక దాన్ని మైలినేటెడ్ ఫైబర్ అని, మైలిన్ తొడుగును కలిగి ఉంటే కనుక దాన్ని మైలినేటెడ్ రహిత మైలినేటెడ్ సహిత తొడుగని, అది కనుక లేకపోతే నాన్ మైలినేటెడ్ నాడి రహిత కణం అనేటువంటి పేరుతో పిలవడం అనేది జరుగుతుంది. అంటే దీనికి కనుక మైలినేటెడ్ తొడుగు కనుక అంటే నాన్ మైలినేటెడ్ తొడుగు కనుక లేకపోతే కనుక దాన్ని నాడీ రహిత కణం అని, లేదా మైలినేటెడ్ తొడుగు కనుక ఉంటే నాడీ సహిత మైలినేటెడ్ సెల్ ఆక్సాన్ అనేటువంటి పేరుతో పిలవడం అనేది జరుగుతుంది. అంటే ద ఆక్సాన్ ఈజ్ హ్యావింగ్ ఏ 2 టైప్స్, నాన్ మైలినేటెడ్ ఆక్సాన్ ఆర్ నాన్ మైలినేటెడ్ ఆక్సాన్. మైలినేటెడ్ ఆక్సాన్ అంటే మైలిన్ యొక్క లేయర్ అనేది కనుక మైలిన్ షీట్ కనుక ఉంటే కనుక దాన్ని మైలినేటెడ్ ఆక్సాన్ అని, మైలిన్ రహిత అంటే దానికి వితౌట్ ద మైలినేటెడ్ నాన్ మైలినేటెడ్ ఉంటే కనుక దాన్ని నాన్ మైలినేటెడ్ ఆక్సాన్ అనేటువంటి పేరుతో పిలవడం జరుగుతుంది. అయితే దీనిలో జరిగే ద నర్వ్ సెల్ ఇస్ బాడీ విత్ ఎయిదర్ ఇన్ అవర్ బ్రెయిన్ ఆర్ స్పైనల్ కార్డ్. ఇది మనకి బ్రెయిన్ నుంచి కానీ లేదా స్పైనల్ కార్డ్ నుంచి ప్రొడ్యూస్ అవ్వడం అనేది జరుగుతుంది. బ్రెయిన్ నుంచి అయినా ప్రొడ్యూస్ అవ్వచ్చు నర్వ్ సెల్ అనేటువంటిది, లేదా స్పైనల్ కార్డ్ నుంచి అయినా ప్రొడ్యూస్ అవ్వచ్చు. వీటిలో ఏదో ఒక దాని నుంచి మనం ప్రొడ్యూస్ అవుతుంది. ఇన్ కేస్ బోత్ నుంచి అయినా ప్రొడ్యూస్ అవ్వడం జరుగుతుంది. ద వెరీ క్లోజ్ టు ద స్పైనల్ కార్డ్. ఎక్కువగా దేని నుంచి ప్రొడ్యూస్ అవుతుందమ్మా అంటే స్పైనల్ కార్డ్ నుంచి, వెన్నుపాము నుంచి మనకి ప్రొడ్యూస్ అవ్వడం అనేది జరుగుతుంది. అయితే ఇది ఎక్కువగా రిలీజన్ ఆఫ్ ద వెరీ క్లోజ్ టు ద స్పైనల్ కార్డ్ అండ్ రిలీజన్ ఆఫ్ ద డోర్సల్ ఆఫ్ వెంట్రికల్ ఆఫ్ ద రూట్ గ్యాంగ్లియన్. ఆ రూట్ యొక్క అడుగు భాగం నుంచి మనకి స్పైనల్ కార్డ్ నర్వ్ సెల్ అనేది ప్రొడ్యూస్ అవ్వడం అనేది జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ క్లాస్ విల్ బి డిస్కస్ రిమైనింగ్ వన్స్. థ్యాంక్ యూ. ఈ టాపిక్ రేపు క్లాస్కి ప్రిపేర్ అవ్వండి. నర్వ్ సెల్ డయాగ్రాము ఏ రోజు చెప్పిన టాపిక్ ఆ రోజు ప్రిపేర్ అయితే మీకు ఈజీగా ఉంటుంది కాబట్టి డయాగ్రామ్ ప్రాక్టీస్ చేసుకోండి. అలాగే నర్వ్ సెల్ యొక్క థియరీ ఉంది కదా, స్ట్రక్చర్ ఆఫ్ ద నర్వ్ సెల్, డయాగ్రామ్ ఉంది, మ్యాటర్ ఉంది, టెక్స్ట్ బుక్లో ఉంది, మెటీరియల్లో ఉంది, ప్రిపేర్ అవ్వండి. ఓకే, డయాగ్రామ్ డ్రా చేయండి. హౌ మెనీ మినిట్స్? 21. ఓకే, థ్యాంక్ యూ.